నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. మీరు అక్కడికి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఏమన్నా మీరు అపక్కమనరా వెళ్ళిపోండి.
సార్ కొంచెం ముందరికి రండి సార్ మీరు. సార్ ఒకసారి సార్ కొంతవరకు పని పూర్తి చేసి ఈరోజు మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారితో ఈ ప్రారంభోత్సవం చేయించాము. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని డెవలప్ అయిన తర్వాత టికెట్ పెట్టగలుగుతాము. ఎమ్మెల్యే గారి వచ్చి ఫస్ట్ టికెట్ ఇనాగ్రేట్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎమ్మెల్యే గారు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఏమంటే ఇప్పుడు దగ్గరే ఉన్నారు కాబట్టి దగ్గరే ఉండి అన్నీ చేయించుకోవడానికి చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఏమంటే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మంచి కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు. అలాగే మీరు కూడా నగరంకు మంచి కాంట్రిబ్యూషన్ చేయమని నేను కోరుకున్నాను. మళ్ళీ మనం మాట్లాడతాము. ఈ స్టేజ్ కాబట్టి ఎక్కువ టైం లేవు, కూడా లంచ్ టైం అయిపోయింది. డ్యాన్స్ చేసిన అమ్మాయిలకు చాలా మంచిగా చేసినారు. చాలా విత్ ఇన్ ద షార్ట్ టైంలో మనం చెప్పి ప్రాక్టీస్ చేసి బాగా ఇక్కడ స్టేజ్ ముందుకు బాగా ఆడినందుకు దీనికి స్పెషల్గా మనము ఒక అప్రిషియేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తాము. మళ్ళీ మాట్లాడతాం. కానీ పులికాడ్ నిలబడి లాంటి బర్డ్ సెంచురీ కానీ వాళ్ళు ఫండింగ్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. లాస్ట్ వీక్ నిలబడికి ఒక 10 లక్షలు సిఎస్ఆర్ కింద బడ్జెట్ కూడా శ్రీసిటీ నుంచి మనకు రావడం జరిగింది. అదేవిధంగా మనం మంచిగా చేస్తాము వాళ్ళకి అనిపిస్తే మనకి డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, చాలా మంది రెడీగా ఉన్నారు. సో అది మనం రూట్ చేసుకుని ఈ ఏరియాని మంచిగా డెవలప్ చేసుకోవాలి. పిల్లలందరూ ఉన్నారు కాబట్టి ఒక 2 minutes ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ గురించి మీకు విషయాలు చెప్తాను. ఇప్పుడు కంట్రోల్లో ఉన్నాయి. ప్రతి జిల్లాలో కూడా తిరుపతి చూస్తే దాదాపు 30% పైగా మనకి ఫారెస్ట్ ఏరియా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మనకి ప్రొటెక్టెడ్ ఏరియా అంటారు, శాంక్చురీస్, నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్, ఎలిఫెంట్ రిజర్వ్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. దాదాపు 16 ప్రొటెక్టెడ్ ఏరియా ఉంటే దాంట్లో 3 నేషనల్ పార్క్, 13 శాంక్చురీస్ ఉన్నాయి. సో ఈ ఏరియాలో ఎక్కువ మనకి వైల్డ్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. తిరుపతి జిల్లాలోనే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఉంది, శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. అదేవిధంగా మ్యాన్ అండ్ బై కొండలు కూడా బయోస్ఫియర్ రిజర్వ్ గా డిక్లేర్ చేశారు గవర్నమెంట్. ఈ ఫారెస్ట్ ఏరియా ఆనుకొని ఉన్నారు వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతారు ఓవరాల్ గా బయోస్ఫియర్ కన్జర్వేషన్ లో, డెవలప్మెంట్ లో. దానికి కూడా మేము ఇప్పుడు ఒక బయోస్ఫియర్ రిజర్వ్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారైనప్పుడు ఈ ప్రాంతం అన్ని కూడా దాని లోపలే ఉంటాయి. దానికి సపరేట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండింగ్ రావడానికి అవకాశం ఉంది. మీరు ఇంకొక 6 months లో చూస్తే ఈ ప్రాంతం కూడా కంప్లీట్ గా ఈ నగరం అన్నది వేరే షేప్ లో తయారవుతుంది. రెగ్యులర్ గా స్కూల్ పిల్లలు రావచ్చు, వాళ్ళకి ఏదైతే ఎన్వైరన్మెంట్ సంబంధించిన సిలబస్ లో ఉన్నాయో అవి వాళ్ళు స్కూల్ లోపల్లో రూమ్ లో చెప్పకుండా వాళ్ళని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది ఇంకా ఈజీగా వాళ్ళకి లోపలికి వెళ్తుంది. అదేవిధంగా కొందరు మేబీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ దానికి తయారవుతూ ఉంటారు. దీనికి సంబంధించిన వాకింగ్ ట్రాక్స్ లో, జాగింగ్ ట్రాక్స్ అన్ని కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తాము. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. అంటే ఇది
ఇది డిపార్ట్మెంట్ నుంచి అంటే ఇప్పుడు ఎన్విరాన్మెంట్ని ఎవరు మనము సపరేట్గా పెట్టుకోలేము. ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ బాగుంటేనే మనం అందరం బాగుండగలుగుతాము. కాబట్టి మీరు అందరూ దీంట్లో భాగస్వామ్యం అవ్వాలి. ప్రతి ఒక్కరు దీనికి సపోర్ట్ చేయాలి. ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఉన్నాయో ఇప్పుడు దాదాపు 5 crore సీడ్లింగ్స్ ఆంధ్రాలో ఇప్పుడు రైజ్ చేస్తున్నాము. అవన్నీ కూడా ప్రజలకి డిస్ట్రిబ్యూషన్స్కి ఎన్ఆర్జీ స్కీమ్ కింద ఇస్తాము. ఇన్స్టిట్యూషన్ ప్లాంటింగ్ ఇస్తాము. అవన్నీ కూడా మీరు మంచిగా నాటి ప్రొటెక్ట్ చేయాలి. ఫారెస్ట్ కన్జర్వేషన్కి ఫ్యూచర్లో డెవలప్ అయ్యి మంచి పేరు మీరందరూ తీసుకొస్తారని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇలాంటి అదృష్టం ఉంటేనే వస్తాయి. ఇంతకుముందు ఎప్పుడో వచ్చి ఉండొచ్చు, రాలా. కాబట్టి ఇప్పుడు ఆ అదృష్టాన్ని భావిస్తూ ఈ నగరం అనేది మన ఎంగడిగిలో దగ్గర కావద్దు. అసలు ఎక్కడికో బచ్చాయిలు పెట్టుకొని కాళ్ళు పెట్టుకొని పోకుండా దగ్గరగా వాకింగ్ చేసుకుంటే కూడా వచ్చేయచ్చు. టౌన్లో నుంచి అన్ని రకాలుగా డెవలప్ చేస్తారు. ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు కూడా వచ్చి ప్రశాంతంగా కూర్చొని చదువుకొని ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఇక్కడి నుంచి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అన్ని రకాలుగా మంచి గాలి వాతావరణం అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. కాబట్టి వెంకటేశ్వర మనకి అదృష్టంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని ఇప్పుడే చెప్పారు ఏ విధంగా అభివృద్ధి అంటే 1.8 crores ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని చుట్టూ వైరింగ్ తీసేసి చెట్లతోనే మన కాంపౌండ్ కూడా డెవలప్ చేసుకోవాలని చెప్పని కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా డెవలప్ చేసిన తర్వాత టికెట్స్ రూపంలో పెట్టుకొని ఇంకా కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈరోజు ఎక్కడికో పోయి ఖర్చు పెట్టడానికన్నా ఒక 100 రూపాయలు టికెట్ పెడితే కూడా అక్కడ దగ్గరలో వచ్చి ఉదయం వచ్చి సాయంత్రం దాకా ఇక్కడ ఉండి వెళ్ళి హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. గూడూరు అన్ని నియోజకవర్గాలు వచ్చాయి. ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక్కొక్క నగరంగా తయారు చేయాలన్నదే ప్రభుత్వం దృష్టి కూడా. అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి. మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా కూడా బ్రహ్మాండంగా ఉండాలి. ఎందుకంటే అన్ని వస్తువులు మనకు ఉన్నాయి. మంచి నదులు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, అదేవిధంగా మంచి ల్యాండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకునే కూడా అవకాశాలు ఉంటాయని చెప్పడం కూడా తెలియజేస్తూ ఎప్పుడు కూడా అటు నరేంద్ర మోడీ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు కలిసి జోడెద్దుల మాదిరి రాష్ట్రాలని పరుగులు తీసి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందుకని ఈ టైంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి లాంటి అభివృద్ధి చేయడంలో ముందుంటారు. కాబట్టి మరి ఇద్దరు కూడా కలిసి ఈరోజు అటు అక్కడ నరేంద్ర మోడీ కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ ఇలాంటి ఆలోచనలు వచ్చి అభివృద్ధి చేయడం అనేది మనకు అదృష్టంగా భావిస్తూ ఇంకా కూడా అన్ని రకాలుగా డెవలప్ చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నటువంటి అందరూ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ పత్రికా సోదరులు కూడా దీని గురించి బాగా రాసి, ఎందుకంటే అందరూ సహాయ సహకారం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగినా కానీ పేపర్లోనూ టీవీలో వేస్తే మన ప్రజలకు అందరూ కూడా తెలుస్తుంది. అంత దగ్గరలో మనకి మంచి పార్క్ తయారవుతుంది, ఒక నగర వనంగా తయారవుతుంది అని చెప్పని కూడా చూస్తారు. దగ్గర కాబట్టి వాళ్ళు కూడా వచ్చి చూసే అవకాశాలు ఉంటాయని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.